వీళ్ళకి దఖలు చెయ్యడము, ఈ తప్పులన్నీ చేసే డిపార్ట్మెంటే రెవెన్యూ శాఖ. ఒక అద్భుతమైనటువంటి ఆలోచన నరేంద్ర మోడీ చేశాడు దేశవ్యాప్తంగా ఈ పెంట పరిష్కారానికి. అదే రీసర్వే, అలాగే ల్యాండ్ సెటిల్మెంట్. ప్రపంచంలో మీరు వెళ్ళి అమెరికాలో కొన్నా, బ్రిటన్లో కొన్నా, కెనడాలో కొన్నా, ఆస్ట్రేలియాలో కొన్నా భూమి కొంటే డిజిటల్లో ఒక ఫిక్స్ అయిపోతుంది, మీ పేరు అందులో వచ్చేస్తుంది, అమ్మితే అందులో కనబడిపోతుంది. అక్కడ ఇది పోరంబోకు భూమి, ఇది చెరువు భూమి, ఇది వాడి భూమి, ఇది వాడి లెక్క రాయలేదు, ఇట్లాంటిది ఏమీ ఉండదు. ఫైనల్ సెటిల్మెంట్ అది. దాంట్లో ఏదన్నా తర్వాత లూప్ హోల్ కాంట్రవర్సీ వస్తే ఇన్సూరెన్స్ కింద ఆ డబ్బులు మనకి పూర్తిగా ఇచ్చేస్తారు, మనం ఎంత కట్టామో అంత. ఇది అక్కడ సిస్టమ్. ఫెయిల్యూర్ అధికారులు కాబట్టి అదే సిస్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమన్నారు నరేంద్రుడు. ఆంధ్ర కాదు, దేశమంతా అమలు చేయమన్నారు. ఎందుకని? ఎవడో ఇక్కడ పారిశ్రామికవేత్త విదేశాల నుంచి 100 కోట్లు 1000 కోట్లు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తాడు. అతనికి 1000 ఎకరాలు కావాలి. 1000 ఎకరాలు ఒకటి దగ్గర ఎక్కడ ఉంటాయి? వాడిది 1 ఎకరం, వాడిది 1 ఎకరం, వాడిది 1 ఎకరం, ఇట్లా తీసుకుని కొనుక్కోవాలి. ఈ కొంటున్నప్పుడు లేదా ఆ భూమిని ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తాతగారికి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యలో ఈయన 2వ భార్యకి సంబంధించినటువంటి